గతంలో అమెరికా ఇరాక్ మీద యుద్ధానికెళ్ళినా, ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికెళ్ళినా, ఏ యుద్ధానికెళ్ళినా గల్ఫ్ యూరప్ దేశాలన్నీ వచ్చాయి, నాటో దేశాలన్నీ వచ్చాయి. తలా ఒక విమానమన్నా స్పాన్సర్ చేసేవాళ్ళు కనీసం. ఓ యుద్ధ విమానము, తర్వాతన కాసిన దాన్నేమంటారు మిస్సైల్‌లు, సైన్యాన్ని పంపించేవాళ్ళు. కానీ ట్రంప్ వ్యవహార శైలితో విసిగిపోయారు యూరప్ దేశాలు. ఎస్పెషల్లీ ఫ్రాన్సు, బ్రిటను, కెనడా, ఇటలీ, జర్మనీ, వీళ్ళందరూ గూడా, జపాన్, వీళ్ళందరూ గూడా విసిగిపోయారు. ట్రంప్ ఎడ్డెమంటే తెడ్డెమనే పరిస్థితిలో ఉన్నారు. లేకపోతే వీళ్ళు ఎడ్డెమంటే ఆయన తెడ్డెమనే పరిస్థితిలో ఉన్నారు. విసిగిపోయి ఉండటంతో ఒకళ్ళనొకళ్ళు అసలు పలకరించుకోవడం గూడా తగ్గిపోయింది. ఎందుకంటే చిన్న పిల్లోడిలాగా నోటికొచ్చిన కారు కూతలు కూసాడు. చిన్న పిల్లోడు చాలా బెటర్ అనమాట. దారి తప్పిన పిల్లోడు ఎట్లా చేస్తాడో అట్లా బిహేవ్ చేస్తున్నాడు ట్రంప్. దారుణమైన కారు కూతలకు వస్తున్నాడు. అధ్యక్షులని కూడా సంబంధం లేకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడి నుంచి బ్రిటన్ అధ్యక్షుడి దగ్గర నుంచి అందరినీ కామెడీ చేస్తున్నాడు, కెనడా ప్రధానమంత్రి దాకా. విసిగిపోయిన వాళ్ళు ఇప్పుడు అసలు యుద్ధానికి దూరంగా ఉన్నారు. అయితే ఫ్రాన్స్ తాజాగా తన విమానవాహక యుద్ధ నౌక పంపించింది. అది అమెరికా కోసం కాదు, ఇజ్రాయెల్ కోసం కాదు, గల్ఫ్ దేశాల సంరక్షణ కోసం. ఈవెన్ ఇటలీ కూడా పంపిస్తానంది. ఎందుకయ్యా అంటే గల్ఫ్ దేశాలు అనేటటువంటిది మాకు మిత్ర దేశాలు, మాకు ఆయిల్ ప్రొడ్యూసర్ దేశాలు. వాటికి గనక నాశనం అయితే మేము దెబ్బతింటాం కాబట్టి అంటూ విమానవాహక యుద్ధ నౌక వాటి సెక్యూరిటీ కోసం. ఇరాన్ మీద మేము యుద్ధం చేయం, ఇరాన్ వాళ్ళ మీదకి వాడేటటువంటి మిస్సైళ్ళని వాటిని దారిలో దెబ్బతీస్తాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా, ఆ డ్రోన్లని దెబ్బతీస్తాం ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా అని ప్రకటించింది. అయితే ఫ్రాన్స్ కనుక తమ విమానవాహక యుద్ధ నౌక పంపిస్తే ఆ తర్వాత దాన్ని పేల్చి పడేయడం మాకు చేతొచ్చు, మీకు పెద్ద పెద్ద మిస్సైళ్ళు అక్కర్లేదు, మా డ్రోన్లతో మిమ్మల్ని ఎలా ధ్వంసం చేయగలమో మేము చూపెడతామని చెప్తోంది ఇప్పుడు ఇరాన్.